హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైత్రస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. మరి ముందుగా ఒక బాండ్లీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇందులోకి నేను 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, నౌకోల్ ఇలా అన్నీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే దాన్ని వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా వెజిటేబుల్స్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 మెంబర్స్కి చేస్తున్నా, సో 5 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నా అండి. ఎగ్స్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది, యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్.